పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగిన చికెన్, కిలోన్నర చికెన్కి 6 స్పూన్ల నూనె మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇగో కొంచెం సాజీరా, బండ పువ్వు, లవంగాలు, మరాఠీ మొగ్గ, 2 దాల్చిన చెక్క, ఇలాచి 3, బిర్యానీ ఆకు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, ఆనియన్స్ 4, పచ్చిమిర్చి 4, కిలోన్నర చికెన్కి 4 ఉల్లిపాయలు సరిపోతాయండి. మగ్గనివ్వండి. ఉల్లిగడ్డ మగ్గనిచ్చిన తర్వాత మూత పెట్టేస్తున్నాను. మగ్గాలి కొంచెం ఉల్లిగడ్డలు కలర్ మారగానే అల్లం వేసుకోవాలి. కిలోన్నర చికెన్కి అల్లం చూడండి, 1 స్పూన్, 2 స్పూన్, 3 స్పూన్, 4 అయితే సరిపోతాయండి. ఫోర్ స్పూన్ చేశాను, కలిపేస్తున్నాను. ఎప్పుడన్నా మీరు ఇలానే ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను, మళ్ళీ పెట్టేది. ఇప్పుడు కొంచెం వేసుకోవాలి, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కారం వేసుకోవాలి. ఇది నా స్టైల్లో వెరైటీ చికెన్. నేను కొంచెం ధనియా పొడి కొద్దిగా వేస్తాను గ్రేవీ కోసం, చాలా బాగుంటుంది ఇలా చేస్తే. మీరు కూడా ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కారం మగ్గగానే చికెన్ వేసుకోవాలి. చికెన్ వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మంచిగా శుభ్రంగా కడిగిన చికెన్. ఇలా కలపెట్టాను. వావ్, సూపర్ చికెన్. ఇలా చేసి తినండి, బాగా రుచిగా ఉంటుంది. తినాలి. తింటేనే కదా అండి పని చేస్తాను. మా పిల్లలు ఎప్పుడు చేస్తున్నావు మమ్మీ ఇంకా చికెన్ అని బయట అడుగుతున్నారు. కూర్చున్నారు, హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు. చికెన్ అయిందా మమ్మీ, చికెన్ అయిందా అని అడుగుతున్నారు. ఇప్పుడే వండుకుంటే స్మెల్కి.
మావాడు బజార్కి వెళ్ళింది ఇప్పుడు. అమ్మ నాకు చికెన్ అని తొందరగా వచ్చేస్తాడు. నేను ఇప్పుడు ఈ చికెన్ తొందరగా చేయాలంటే అవ్వదు కదా. చికెన్ కనీసానికి 3 గంట అయినా పడుతుంది, ఉడకాలి కదా. వాడికేమో తొందర తినాలని. వేస్తున్నాను. అప్పుడు కొంచెమే పసుపు వేసినాం కదా. ఇప్పుడు గిట్లా మగ్గిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో వేసేటి చూపిస్తాను. మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు వేసుకుంటే మంచిగా ముక్కకు పట్టి మంచిగా ఉడుకుతుంది. పసుపు వేస్తే ఆ పసుపుకి ఉడకదు కూర. అందుకని స్పూన్ వేసిన, స్పూన్ పసుపు. ఇప్పుడు కొంచెం ఉప్పు, అప్పుడు కొంచెం వేసిన, ఇప్పుడు కొంచెం. ఇప్పుడు మళ్ళీ కొంచెం, అప్పుడు స్పూన్ కారం వేసిన కదా, ఇప్పుడు మళ్ళీ స్పూన్ కారం పడుతుంది. మాది కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 స్పూన్ల కారం. మీరు రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ కూర మస్తు ఉంటుంది ఇక. ఇప్పుడు దీనికి ముక్క ఉడికేటట్టుగా ఫ్రై చేస్తలేను నేను. ముక్క ఉడికేటట్టు వాటర్ పోసుకోవాలి, ముక్క మునిగేంత. నేను ఇప్పుడు మీకు వాటర్ పోసి చూపిస్తా. కొంచెం కారం మగ్గాలి. ఇప్పుడు వేసిన కారం మగ్గాలి. పిల్లలు ఎప్పుడా చికెన్ అని ఎదురు చూస్తున్నారు, తింటాము. చికెన్ కర్రీ ఇలా వండుకుంటేనే బాగుంటుంది, వేడి చేయదు. వాటర్ పోసుకొని అనుకోవాలి, ఫ్రై చేసుకోవద్దు. ఇలా ఉడికిన తర్వాత మగ్గిన తర్వాత నేను ఎసరు పోస్తాను ఇందులో. మనం చికెన్ ఉడికించినప్పుడు ఇంత వాటర్ బయటికి రావాలి, అప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. లేకుంటే అప్పుడే పోసేసినాం అనుకో నిశ్వాసం వస్తుంది. ఇంకా కొంచెం ఉడకాలి, ఉడికిన తర్వాతనే వాటర్ పోయాలి. కొంచెం మళ్ళీ మగ్గాలి. మగ్గిన తర్వాత వాటర్ పోస్తాం. మూత పెట్టి అది క్రాస్ ఉన్నది. చికెన్ ఇలా దగ్గర పడ్డ తర్వాత దీనికి ఇప్పుడు వాటర్ పోస్తాం. ఇప్పుడు వాటర్ పోస్తాం. ఇది ముక్క మునిగేంత, మీరు ఎంతైనా ముక్క మునిగేంత పోసుకుంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, ఇలా వాటర్ ఇలా పోసుకోవాలి. ఇది చికెన్ మంచిగా గట్టిగా ఉడకాలి, ఉడికితేనే బాగుంటుంది చికెన్. ఇప్పుడు మూత పెట్టాలి. మళ్ళీ నేను చికెన్ అంతా ఉడికిన తర్వాత ఏమేమి వేయాలో అప్పుడు చెప్తాను. మళ్ళీ ఒకసారి పెట్టాలి. ఇలా అని దగ్గరికి అయినాక మీకు చూపిస్తా ఎలా ఉంటుందో. మీ నోరు ఊరాలి. మీరు మా ఇంటికి వస్తే మీరు ఒకసారి ఉండదు అనుకో. బిర్యానీ, దమ్ బిర్యానీ చేయాలనుకున్నా కానీ ఇలానే బాగుంటుంది. దమ్ కన్నా ఇలా చేసుకుంటేనే బాగుంటుంది చికెన్. ఇగో దగ్గర పడ్డది చూడండి. అప్పుడు వాటర్ ఎక్కువ పోసినాయి కదా, ముక్క మునిగేంత. ముక్క ఇట్లా ఉడుకు పట్టింది, మంచిగా ఉడుకు వచ్చేసింది. ముక్క ఇలా ఉడకాలి. ఇలా ఉడికితేనే బాగుంటుంది. గ్రేవీ లెక్క ఉంటే చాలు. బిర్యానీలకి గ్రేవీ బాగుంటుంది. చూడండి గ్రేవీ
ఇప్పుడు దీంట్లో వేసుకునేవి వేయాలి. ఇప్పుడు చూపిస్తాను లాస్ట్కి ఏమవుతాను అన్నది. చూడండి, మనకి ముక్క ఉడికింది తెలుస్తుంది. ఇలా వస్తే ఉడికినట్టు. ఇలా అరగంట అయిపోయిందండి ఇది ఉడకడం. కొంచెం దీంట్లో గరం మసాలా, ధనియా పొడి వేయాలండి. చూడండి, ధనియా పొడి 3 స్పూన్స్ వేస్తున్నా. గరం మసాలా ఎక్కువ వేసుకోవద్దండి, 1/2 స్పూన్ చాలు. బాగుంటుంది కూర, హోటల్ కంటే బాగుంటుంది. మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్సే ఉంచాలండి ఉడకడానికి. తర్వాత బంద్ చేయాలి. 5 మినిట్స్ వస్తా. ఫ్రెండ్స్, ఇలా వచ్చినప్పుడు బంద్ చేసుకోవాలి స్టవ్. ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఆయిల్ పైకి తేలుతుందంటే కూర ఉడికినట్టు. అప్పుడు మనం స్టవ్ కట్ చేసుకోవాలి. చికెన్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేస్తున్నా, చాలా బాగుంటుంది. చికెన్ చికెన్. ఓకే, 5 మినిట్స్ అయిందా?